కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఆటో కార్మికులు రోడ్లపై నిరసన ర్యాలీ చేపట్టి జగ్గంపేట తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. తమ ఉపాధి కోల్పోతున్నామని ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయడంతో ఆటో కార్మికులకు జీవనోపాధి లేక తమ సమస్యలను పరిష్కరించాలని మంగళవారం ఆటో కార్మికులకు జగ్గంపేటలోని నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆటో కార్మికుల యూనియన్ సభ్యులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళలకు 15,000 ఇస్తామన్న పథకాన్ని మొదటగా ఆటో డ్రైవర్ భార్యలకు అమలు చేయాలని, గత 10 సంవత్సరాలుగా ఆటోను నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని, ఉచిత బస్సు పథకం వల్ల తమకి జీవనోపాధి కోల్పోయామని, ఇప్పటికైనా తమకి న్యాయం చేయాలని కోరారు. అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వద్దకు చేరుకుని తమ సమస్యలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఆటో కార్మికులు పాల్గొన్నారు. జగ్గంపేట గ్రామం నుంచి ఆటో యూనియన్ కార్మిక సభ్యులు ఈరోజు మహాసమ్మె కార్యక్రమం ప్రారంభించారు. కాబట్టి ఈ సమ్మెలో మా బాధలు, మా విన్నపాలు గవర్నమెంట్ వారు వింటారని ఈ రోజు ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో కార్మికుడు కుటుంబాలతో పాటు రోడ్డును పడ్డాం. గల కారణం మీరు ఇచ్చిన హామీలు బట్టి. కానీ మీరు ఇచ్చే హామీల్లో మొదటగా ఆటో కార్మికులతో సంప్రదించి వారికి ఇస్తానన్న జీవనోపాధి, వారికి ఇస్తానన్న సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా అమలు చేయకుండా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటా పోతే ఆటో కుటుంబాలు చాలా ఇబ్బంది పడతాయి. కానీ ఆటో కార్మికులు గవర్నమెంట్లో కూడా భాగస్వాములు. కూటమి ప్రభుత్వానికి మేమందరూ కూడా సహకరించిన వ్యక్తులు. నేను తెలుగుదేశం పార్టీ గండేపల్లి మండల కార్మిక శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. కానీ నేను ఆటో కార్మికుడిని కాబట్టి ఆటో కార్మికులకి నేను మద్దతు ఇస్తూ అలాగే కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. మొదటిగా మా డిమాండ్లు ఏంటంటే ఆటో కార్మికులు జీవనోపాధి కొరకు ఆటో తీసుకుని ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు 95లో ఒక్కొక్క జిల్లాకి 100 ఆటోలు ఇచ్చి జీవనోపాధి కల్పించి ఆటో కార్మికుల పట్ల చాలా అభినందనలు చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆటో కార్మికులు సంప్రదిస్తూ ఇప్పుడు ఆటో కార్మికులు కొట్టడం అంటే సహజం కాదని, మరి ముఖ్యంగా ఆటో కార్మికులను జిల్లా వైజ్గా యూనిట్గా తీసుకుని ఆ జిల్లాలో ఉన్న ఆటోలన్నీ ఆ సభ్యులు ఎటువంటి చదువుకున్నారు అని గమనించాలి. ఒకటి, చదువుకున్న వ్యక్తి ఆటో తోలుతున్నప్పుడు 40 సంవత్సరాలు దాటితే ఉద్యోగానికి పనికిరాడు. కాబట్టి ఆటో కార్మికుడికి నెలకొక్కటికి 12,000 రూపాయలు పెన్షన్ రూపాయలు ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే రెండవది కార్మికుల పట్ల మీరు ఉండే ఆగస్టు 15కి కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి మరి ఒక పథకాన్ని రిలీజ్ చేయడం వల్ల ఈ రోజు మరి ఆటో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా మేము రోడ్డును పడిపోయాం. మా ఆవేదన అంతా కూడా అర్థం చేసుకుని కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మరి అలాగే ప్రతి ఆటో కార్మికులకు కూడా న్యాయం జరగాలి. ఈ సూపర్ 6 పథకంలో ఆటో కార్మికులకు అన్యాయం జరిగింది కాబట్టి ప్రతి ఆటో డ్రైవర్కి ఇంటికాడ కూడా భార్య పిల్లలు ఉన్నారు. మరి మీరు నెలకి 1,500 ఇస్తారన్న పథకాన్ని కూడా అందరికి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆటో కార్మికులకు భార్యలకు వెంటనే రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఆటోకి జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇస్తే సంవత్సరానికి మేము 15,000 రూపాయలు ఇస్తామని మరి కూటమి ప్రభుత్వం చెప్పింది. ఆ 15,000 కూడా వెంటనే రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే డిగ్రీ చదువుకుని ఆటో ఉపాధి తీసుకుంటున్న కార్మికులు చాలా మంది ఉన్నారు. 25 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న మరి డిగ్రీ చదువుకుని ఆటోలు నడుపుకున్న కార్మికులు వెంటనే ఉపాధి కల్పించి మరి వాళ్ళకి ఉపాధి నిరుద్యోగ తరఫున మరి 3,000 వేస్తారు. ఆ 3,000 కూడా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీలకి మరి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తున్నారు. మా ఆటో డ్రైవర్లు చాలా మంది కార్మికులు ఇవాళ సగం పైగా 50 సంవత్సరాలు దాటి ఉన్న వాళ్ళు 20-25 సంవత్సరాలు నుంచి ఆటోలు తోలుకున్న కార్మికులు ఇప్పుడు ఏ పనులకు వెళ్ళని పరిస్థితి. వాళ్ళకు కూడా వెంటనే పెన్షన్ కల్పించాలని కోరుకుంటున్నాం. మరి కూటమి ప్రభుత్వం అన్ని స్పందించి మేము ఆటోలు నడుపుకున్నాం కాబట్టి 20-25 సంవత్సరాల నుంచి మేము ఏ పని చేయలేని పరిస్థితి. ఇవాళ మా భార్య పిల్లలు కూడా రోడ్డు పాలయ్యే పరిస్థితి ఉన్నారు. వాళ్ళ పనులకు వెళ్ళలేని పరిస్థితి, మేము పనులకు వెళ్ళలేని పరిస్థితి. మా బాధలు అందరూ అర్థం చేసుకుని మరి ఈ 4 డిమాండ్లు కూడా మాకు కల్పిస్తారని కోరుకుంటున్నాం. మరి ఆటో భార్యలకు నెలకు 15,000 అంటే సంవత్సరానికి 18,000, అలాగే ఆటో కార్మికులకు ఆటోకు 15,000, అలాగే నిరుద్యోగ 3,000 డిగ్రీ చదువుకున్న వాళ్ళకి, అలాగే 4వది మరి పెన్షన్ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఆటో కార్మికులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా పెన్షన్ ఇప్పిస్తారని మరి కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మీరు ఏదైనా చేసేది ఉంటే మాకు మంచి బీమా పథకాన్ని కూడా మంచిది రిలీజ్ చేస్తారని కోరుకుంటున్నాం. మరి ఎన్నో స్పందించి ఇక్కడ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు ఉన్నారు. వారు మరి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసి కూటమి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా తెలియజేసి మరి ఉచిత పథకం బస్సు మహిళలకు కల్పించే ముందు ఆటో కార్మికులకు న్యాయం చేసే మేము చేస్తామని ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఏ హామీ కూడా ఆటోలకి అమలు చేయకుండా ఉచిత మహిళలకు బస్సు పథకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అందుకే మేము 3-4 రోజుల నుంచి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. డైలీ 500-600 తోలి మేము కనీసం 200-300 కూడా తోలలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. మా పరిస్థితుల్ని దయచేసి అర్థం చేసుకుంటారని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి.